నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ అండి. ఈరోజు మనం అసలు స్పైన్ సర్జన్ అంటే ఎవరు? వాళ్ళని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అన్నది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. జనరల్లీ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ రెగ్యులర్‌గా మనం చూస్తూ ఉంటాము. ఓకే. సో, చూసినప్పుడు మీరు భయపడాల్సిందేం లేదు. జనరల్లీ మన స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీ అడ్వైస్ చేస్తారు అన్నది అపోహ. మనం యాస్ ఎ స్పైన్ సర్జన్ మేము మెడికేషన్ నుంచి సర్జరీ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. సో, ఏ కండిషన్స్‌లో మీరు స్పైన్ సర్జన్‌ని కలవాలి అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాము. అందులో మెయిన్‌గా మనకి నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇవి ఎక్కువ రోజులు ఉండి మీకు డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒక నెల, నెలన్నర నుంచి ఉన్నాయి. అవి మనం ఏం చేసినా ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు మీరు ఎలాగో చేస్తారు. అవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అన్నప్పుడు ఒకసారి స్పైన్ సర్జన్‌ని కలవటం ఇంపార్టెంట్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మెడ నొప్పి, నడుము నొప్పితో పాటు కాళ్ళల్లోకి, చేతుల్లోకి బాగా లాగుతుంది. తిమ్మిర్లొస్తాయి. నొప్పి తగ్గట్లేదు. అండ్ తిమ్మిర్లతో పాటు నమ్‌నెస్ అంటే మొద్దుబారినట్లు ఉందనుకోండి. దిస్ ఈజ్ అగైన్ వన్ రీజన్ మీరు ఒక స్పైన్ సర్జన్‌ని కలిసారనుకోండి, ప్రాపర్‌గా అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తాము. స్పైన్ సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అసలు ఏంటి పెయిన్ జనరేటర్ ఏంటి? అంటే పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి నెక్‌లో కానీ, బ్యాక్‌లో కానీ మోస్ట్ కామన్ ఏంటంటే మస్కులర్ ప్రాబ్లమ్స్. అంటే మజిల్ నుంచి ప్రాబ్లమ్ వస్తే పూర్ పోస్చర్ వల్ల, మనం పూర్ కండిషనింగ్ ఆఫ్ బ్యాక్ ఆర్ నెక్ వల్ల వచ్చే పెయిన్స్ చూస్తాము. అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలామందికి రెగ్యులర్‌గా చూస్తాము. మనకి నడుము అరిగిపోవటం, ఇవన్నీ అరిగిపోవటం వీటి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ముందుకు వంగేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్‌ని డిస్క్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటిల్ని ట్రీట్ చేయటం అండ్ సయాటికా ప్రాబ్లమ్స్ అంటే చేతుల్లో కానీ, కాళ్ళలో కానీ నొప్పి, లాగటం ఇవన్నీ రావటం ఇవి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం స్పైన్ రిలేటెడ్ ఉన్నప్పుడు మనం స్పైన్ సర్జన్ ట్రీట్ చేస్తాము. అండ్ వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే నేను చెప్పినట్లు మందులు వాడి ఫిజియోథెరపీ నుంచి ఇంజెక్షన్స్ నుంచి సర్జరీ వరకు రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటుంది. వీటికి ఫస్ట్ థింగ్ ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేయడం, సెకండ్ థింగ్ ఇన్వెస్టిగేట్ చేయటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌రేస్ కానీ, అవసరమైతే ఎంఆర్ఐస్ కానీ తీసి చూడటం అండ్ దాని తర్వాత మనం మెడికేషన్ కానీ అదర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అన్నది ఉంటుంది. సో, మీకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్న ఒక స్పైన్ సర్జన్‌కి వెళ్తే ఒక ప్రాపర్ పద్ధతిలో ఇవాల్యుయేషన్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో, ఇవన్నీ కండిషన్స్ ఉన్నప్పుడు ట్రై టు మీట్ ఏ స్పైన్ సర్జన్. థాంక్ యూ.